నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను ప్రతిభ. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం వెరికోజ్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వెరికోజ్ వెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఆపరేషన్ అనేది తప్పనిసరా లేక ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏవైనా అందుబాటులో ఉన్నాయా? వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే కవిత గారు, ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం వెరికోజ్ వెయిన్స్. ఇంతకు ముందు అక్కడక్కడక్కడ వినిపించేది, చూసినా కూడా మనం ఎక్కడ కూడా మన వాళ్ళలో మనకి అది ఉంది అన్న సమస్య తెలిసినట్టుగా కూడా అనిపించేది. కానీ తరచూ ఈ మధ్య 10 మందిలో ఇద్దరికి ఈ సమస్యను మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏ వృత్తుల్లో ఉన్న వారికి, ఏ వయసు వారికి కారణాలు ఏవై ఉంటాయి ఇవి రావడానికి? యాక్చువల్గా మీరు అన్నట్టుగా నవ్వేడేస్ వెరికోజ్ వెయిన్స్ నెంబర్ ఆఫ్ అన్ని డిజార్డర్స్ లాగానే ఇవి కూడా పెరిగాయి. సో ప్రొఫెషనల్ డిజార్డర్లు ఇది వన్ ఆఫ్ ద బేసిక్ డిజార్డర్ కూడా మనం చెప్పొచ్చు. కంటిన్యూగా నిలబడే ప్రొఫెషన్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటాం, ముఖ్యంగా పోలీస్ పీపులే కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, ఇళ్ళలో మనకి ఎక్కువ గమనిస్తుంటాం. అంటే కూర్చునే వాళ్ళకి రాదా అని కాదు, బట్ ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వీళ్ళకి కంటిన్యూ నిలబడడం వల్ల ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. సో వాళ్ళు కంటిన్యూ నిలబడేసరికి ఏమవుతుంది అంటే, సో వీన్స్లో మనకు వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వులర్ వీక్నెస్ ఎక్కువగా ఓవర్ స్ట్రెయిన్ వల్ల ఎర్లీగా వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్యుములేషన్ ఆఫ్ ద బ్లడ్ రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి ప్రొఫెషనల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండక్టర్సే కానీ, టీచర్సే కానీ మోర్ దెన్ 7 to 8 hours కంటిన్యూస్ స్టాండింగ్, ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ కూడా మనకి ఈ సమస్య మనం కామన్గా గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం దీనికి కనుక ఒబెసిటీ కనుక యాడ్ అవుతే కనుక ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఫీమేల్స్లో మనం ఎక్కువగా పోస్ట్ డెలివరీస్ తర్వాత, పోస్ట్ ప్రెగ్నెన్సీస్ తర్వాత వెయిట్ ఎక్కువ అవడం వల్ల కూడా, సో ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాం. వీటికంటే కూడా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, మనకు 20 నుంచి 30 ఏజ్ క్రాస్ అయిన వాళ్ళకి ఎవరికైనా చూడొచ్చు. అంటే బిలో ఉండకూడదని కాదు, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్ 20+ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ గమనిస్తున్నాం. 45-50 తర్వాత కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ గమనించే అవకాశాలు ఉన్నాయి. సో వెన్స్ ఎంటరింగ్ మెనోపాజ్ కావచ్చు, వాల్వర్ వీక్నెస్ కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడు ఎవరైతే సీసీ పిల్స్ ఎక్కువగా యూసేజ్ చేస్తారు, ఏదర్ పోస్ట్ పోనింగ్ పిల్సే కావచ్చు, పర్పసే కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ హార్మోనల్ థెరపీ పర్పసే కావచ్చు, ఫర్టిలిటీ పర్పసే కావచ్చు, యూజ్ చేయడం వల్ల ఆ వాల్వర్ వీక్నెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. క్రానికల్లీ ఎవరైతే యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనే కాదు, మేల్సే కావచ్చు, ఫీమేలే కావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ హైపర్టెన్సివ్ పీపుల్లో కూడా మనకి ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మనకు ప్రొఫెషనల్ హజార్డ్స్తో పాటు హ్యాబిచువల్ కూడా, అంటే లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మనకైతే క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, అంటే క్రానిక్ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. రైట్, కారణాలు అయితే చాలా ఉన్నాయండి. ఫస్ట్ మనకి కాలర్ లైన్ లో ఉన్నారండి, వరంగల్ నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. మేడం, మా మిస్సెస్ కి వెరికోవైన్స్ ఇప్పుడే అంటే నరాలు ఎర్రగా కనబడుతున్నాయి మేడం. ఓకే, ఎంత అండి వయసు మీ మిస్సెస్ది? 40 మేడం. ఓకే, రీసెంట్గానే స్టార్ట్ అయింది. పెయిన్ ఏమైనా ఉందా సార్? పెయిన్ ఉంది అంటుంది. కొద్దిగా ఎర్రగా కనబడుతున్నాయి, నరాలు పైకి కనబడుతున్నాయి మేడం. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేసినారా? ట్రీట్మెంట్ ఏం చేయలేదు. అదే మీతో మాట్లాడి మరి అది అంటే ఇంగ్లీష్ వాడాలా, ఇంగ్లీష్ ఈ వెరికోవైన్స్ కి ఇప్పుడు అంటే లేజర్ ట్రీట్మెంటా, ఇంకోటి ఏదో గ్లూ ట్రీట్మెంటా తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాను మేడం. ఓకే సార్, యాక్చువల్లీ 40+ రీసెంట్గానే స్టార్ట్ అయింది అంటున్నారు. వెరికోజ్ వీన్స్ అనేది మనకు సూపర్ఫిషియల్ డీప్ వీన్స్ అంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రెషర్ గురవుతున్నా మనకు సూపర్ఫిషియల్ వీన్స్ అనేది టార్చ్ వాసిటీ ఎక్కువ గురయ్యే ఛాన్స్ ఉంటాయి అక్యుములేషన్ ఆఫ్ ద బ్లడ్ వల్ల. ఇనిషియల్లీ మనకు టార్చ్ వాసిటీ బ్రౌనిష్ కలర్, రెడ్డిష్ కలర్, బ్లూయిష్ కలర్ అండ్ గ్రీనిష్ కలర్ మనం గమనిస్తూ ఉంటాం. దట్ వాజ్ ఇనీషియల్ స్టేజ్. దెన్ ఇంకా అప్పుడు కూడా మనం లెగ్ డెక్జన్ చేసినాం అనుకోండి, ఆ అక్యుములేషన్ అనే ఇంప్యూర్ బ్లడ్ అనేది క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఛాన్స్ అవుతుంది. ఆల్రెడీ మీ మిస్సెస్కి జరుగుతుంది అది. సర్క్యులేషన్ నుంచి ఇట్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద పెయిన్. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నాన్ సర్జికల్లీ, వితౌట్ ఎనీ లేజర్, వితౌట్ ఎనీ ఫ్లెబాటమీ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ లేకుండానే టోటల్గా కరెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. కాకపోతే ప్రికాషన్స్ ఆర్ ఇంపార్టెంట్. కంటిన్యూగా స్టాండింగ్ కానీ, కంటిన్యూగా సిట్టింగ్ కానీ, హ్యాంగింగ్ డౌన్ కానీ చేయకుండా వెరికోస్ స్టాకింగ్స్ యూస్ చేసుకుంటూ హోమియో చికిత్స కనుక యూస్ చేస్తే ఫస్ట్ థింగ్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అనేది ఉండదు. అంటే అల్సర్ ఫార్మేషన్ కానీ, లేకపోతే ఫర్దర్ క్లాటింగ్, ఫర్దర్ ప్రైక్కి ప్రోగ్రెస్ కాకుండా కరెక్షన్ అవడంతో పాటు టార్చ్ వాసిటీ కూడా తగ్గి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి.
కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక వాడితే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ గజ్వేల్ నుంచి జీపీ రావు గారు లైన్ లో ఉన్నారు. రావు గారు, మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే మేడం. ఏం లేదు మేడం, మా మేడం 45 years ఉంటుంది. ఓకే. ఈ కాళ్ళు ఇక్కడ మన మోకాళ్ళ పైకి నల్లగా బ్లాక్ అయిన ఉండే మేడం నరాలు. ఓకే. కొంచెం నిమ్స్ హాస్పిటల్లో చూపించుకున్నాం, మెడిసిన్ వాడమన్నాం, తగ్గుతాయి అన్నారు కానీ తగ్గలేదు. ఇప్పుడు స్లోగా మోకాళ్ళ కిందికి కూడా నరాలు బ్లాక్ అవుతున్నాయి మేడం. ఓకే. పరిస్థితి ఎట్లా, ఏం చేస్తే బాగుంటుంది? ఓకే. తనకున్న ప్రాబ్లం కూడా వెరికోసిటీ, ఇందాక చెప్పినట్టు 40+ మెనోపాజ్ ఎంటర్ అయిన వాళ్ళకి ఫీమేల్స్లో దట్టు ఒబేస్కా రీజన్తో పాటు హార్మోనల్ చేంజెస్ వల్ల ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అండ్ వాళ్ళకి థైరాయిడ్, డయాబెటీస్ ఉన్నా లేకుండా, హైపర్టెన్షన్ ఉన్నా లేకుండా చాలా వరకు మెనోపాజ్ తర్వాత ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక వాళ్ళ 40+, ఇప్పుడు 45 అంటున్నారు. సో రీజన్ టార్చ్ ఫాసిటీ ఎక్కువ అవడం, వాల్వులర్ వీక్నెస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉండడం వల్ల ఈ సమస్య వస్తుందండి. సో మేజర్ థింగ్ అంటే ఫ్రమ్ రూట్ నుంచి మనం కనుక కరెక్షన్ చేస్తే, ఇప్పుడు మనకి షార్ట్ కట్ మెథడ్లో ఓన్లీ పెయిన్ కిల్లర్ వాడాలని చేయడం వల్ల ఓన్లీ ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ పెథలాజికల్లీ ఆ ప్రాబ్లం ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మీకు ఇచ్చే మెడికేషన్ ద్వారా బ్లడ్ క్లాటింగ్ అనేది లేకుండా నార్మల్గా అవడం వల్ల ఫస్ట్ థింగ్ నొప్పి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ పర్టికులర్ రీజన్లో మనకు వాపులు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ వోంట్ బికమ్ ఇన్ అల్సర్ ఫార్మేషన్ కాకుండా సో ఫ్లో అనేది నార్మల్గా బ్యాక్ రిటెన్షన్ లేకుండా నార్మల్ ఫ్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ బ్లాక్ డిస్కలరేషన్ లేకుండా, బ్లూయిష్ డిస్కలరేషన్ లేకుండా, వాపు లేకుండా, అల్సర్ ఫార్మేషన్ లేకుండా, నొప్పి లేకుండా చేసుకోవచ్చండి. సో ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆల్రెడీ ఓన్లీ థై రీజన్లో ఉండింది, ఇప్పుడు దెన్ ఇట్ ఇస్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ద కాఫ్ మజిల్స్. అంటే కాఫ్ మజిల్స్ ఆర్ అవర్ సెకండ్ హార్ట్. సో అక్కడ ఇంకా పంపింగ్ ప్రాబ్లం అయితే కనుక కంటిన్యూస్ పెయిన్ఫుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు షీ క్రాస్డ్ ఆల్రెడీ 45 అంటున్నారు కాబట్టి సయాటికా సిమ్టమ్స్ కూడా మనకు సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక యాడ్ అయింది అనుకోండి, లుంబార్ స్పాండిలోసిస్, సయాటికా సిమిలర్ ప్రాబ్లమ్స్, టోటల్ డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇచ్చే మెడికేషన్ ఆ డిజనరేషన్ లేకుండా, ఈ క్లాటింగ్ లేకుండా కనుక మెడిసిన్స్ కనుక ఇస్తే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే పెయిన్ తగ్గడంతో పాటు వాపులు తగ్గిపోయి డిస్కలరేషన్ క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి కలర్ డాక్టర్ పరీక్ష కనుక తీయించుకొని ఏ సిచ్యువేషన్లో ఉంది అని మీ మిస్సెస్ని కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ఎన్ని మంత్స్ మెడికేషన్ వాడాలని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నరాలు అనేవి ఉబ్బినట్టు కనిపించడం, అవి బ్లాక్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తాయి. తర్వాత లైట్ గా వాప్ అనిపిస్తుంది, తర్వాత పెయిన్. ఈ పెయిన్ అనేది ఏ స్టేజ్ లో వస్తుంది? ఆ పెయిన్ ని ఎలా ఫీల్ అవుతారు పేషెంట్? అంటే ఏ రకంగా ఉంటుంది ఆ పెయిన్ అనేది? చాలా మందికి నరాలు ఉబ్బినట్టు అనిపిస్తాయి కానీ అది వెరికోజ్ వెయిన్ కాదు. ఎలా డిఫరెన్షియేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఓకే. యాక్చువల్గా హిస్టరీ కనుక తీసుకుంటే చాలామందికి డీప్ వీన్స్ అండ్ సూపర్ఫిషియల్ వీన్స్ ఉంటుంటాయి కదా. ఫస్ట్ క్లాటింగ్ కనుక అయితే కనుకనే డీప్ వీన్ డైరెక్ట్, కొంతమంది సూపర్ఫిషియల్ వీన్స్ కూడా ఎలాంటి వాపు లేకుండానే ఓన్లీ డ్రాగింగ్ పెయిన్స్, పుల్లింగ్ పెయిన్ ఇన్ కాఫ్ మజిల్స్ ఫ్రమ్ థై రీజన్ కిందికి లాగడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇది ఎక్కువ మనకు రెస్ట్ పొజిషన్లో కూడా సివియర్గా మజిల్ క్రాంప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాణం పోతుందన్న ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్ ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. దెన్ కంటిన్యూగా నిలబడ్డా చేసినా, ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ ఎప్పుడు పెడతాం, మెట్లెక్కి దిగినా, స్టాండింగ్ పొజిషన్ ఉన్నా కూడా కంటిన్యూస్ సివియర్గా పెయిన్, నాట్ ఈవెన్ 2 minutes 5 minutes నిలబడలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అది అంటే స్టేజ్ పరంగా కనుక తీసుకుంటే కొంతమంది డైరెక్ట్గా డీప్ వీన్స్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, ఓన్లీ పెయిన్ డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. మనకు బయటకి ఏం వెరికోజ్ వీన్స్ అని గుర్తుపట్టలేని పరిస్థితి, సూపర్ఫిషియల్ వీన్స్ ఏం ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి. కొంతమంది క్రానికల్లీ సూపర్ఫిషియల్ వీన్స్ లావుగా అవ్వడం, బ్లూయిష్ డిస్కలరేషన్, గ్రీనిష్ డిస్కలరేషన్ కనిపిస్తాయి. బట్ పెయిన్లెస్ కండిషన్ చాలామందిని మనం గమనిస్తుంటాం. దోస్ ఆర్ ఆల్సో వెరికోజ్ వీన్స్. బట్ పెథలాజికల్ డెవలప్ కాకుండా ఓన్లీ వాల్యులర్ వీక్నెస్ మనం గమనిస్తుంటాం అంతే. బట్ అది పెథలాజికల్ డెవలప్ కాకుండా పెయిన్ లేకుండా ఓన్లీ వాపు ఉండి ఒక 10 years 12 years 20 years హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. బట్ ఏం పెయిన్ లేదని జస్ట్ మనకు కనబడడానికి ఇబ్బంది ఉందంతే, డిస్కంఫర్ట్ అన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో కాకపోతే మనకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్ కానీ, మనకున్న ఆహారపు అలవాట్లను బట్టి కానీ, అదర్ డిజార్డర్స్ కానీ, మనం తీసుకున్న ట్రీట్మెంట్ ప్రకారం కానీ కొంతమంది డిజీజ్ ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ 6 months ఇట్లా బ్లూయిష్ డిస్కలరేషన్ కనిపించడం ఆలస్యంలో పెయిన్ సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి పెయినే ఉండకపోవచ్చు, కొంతమందికి ఇమ్మీడియట్గా థ్రెటనింగ్ అంటే క్లాట్ పైకి వెళ్ళిపోయి స్ట్రోక్స్ లాగా కూడా కావచ్చు. ఇన్ జనరల్గా బాడీ చెకప్లో డీప్ వీన్ నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళింది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది లంగ్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డీప్ వీన్ డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే డీవీటీ పాజిటివ్ కనుక వస్తే ఇలాంటి సమస్యలు మనం ఎమర్జెన్సీ కండిషన్లో ట్రీట్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ అందుకని ఎప్పుడైతే సూపర్ఫిషియల్ వీన్స్ వాల్యులర్ ఇన్వాల్వ్మెంట్ కాగానే వెంటనే మనకి కలర్ డాప్లర్ టెస్ట్ కనుక తీసుకుంటే పెథలాజికల్ ఎంతవర డెవలప్ అయ్యింది అని తెలుసుకోవడం అని వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలామంది పెయిన్ వస్తేనే దే విల్ కన్సల్ట్ ద డాక్టర్. అన్లెస్ అంటే పెయిన్ రాకుంటే దే వోంట్ కన్సల్ట్. బట్ పెయిన్ ఈజ్ నాట్ క్రైటీరియా. పెయిన్ కంటే ముందు చాలా పెథాలజీ డెవలప్ అయింది కానీ ఇమ్మీడియట్గా మనకు రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతవరకు ఏ స్టేజ్ ఉందో, పర్ఫరేటెడ్స్ ఎక్కడ ఉందో, డీప్ వరకు ఉన్నాయా, సూపర్ఫిషియల్ వరకు ఉన్నాయా, ఎంత థిక్నెస్ ఉంది, ఎంత ఉంది, దాని ప్రకారం కూడా ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఆఫ్ డిజీజ్ని మనం జడ్జ్ చేయొచ్చు. క్లాట్ లేకుండానే పెయిన్ లేకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కొంతమంది పెయిన్ వస్తుంది కదా, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందిగా నెగ్లిజెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనకు ఇబ్బంది అయితే కనుక కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లికేషన్ తీసే అల్సర్స్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్గా అల్సర్స్ విత్ ఊజింగ్ అయితే ఈవెన్ లేజర్ ఆల్సో, ఈవెన్ సర్జరీ ఆల్సో, ఫ్లెబాటమీ ఆల్సో వాళ్ళకి వర్కౌట్ కాదు. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే జస్ట్ లైక్ డయాబెటిక్ అయితే సెల్యులైటిస్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇది వెరికోస్ అల్సర్ సివియర్గా పెయిన్ఫుల్ అయ్యే కండిషన్స్ ఉంటుంటాయి. ఊజింగ్ అనేది ఇబ్బంది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ వెళ్ళకుండా ఇనిషియల్ స్టేజ్లో కనుక కరెక్షన్ చేసుకుంటే మనకు సమస్యలు లేకుండా చూసుకోవచ్చండి. గారు, ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరిస్తే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది? అలాగే తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఎస్, యాక్చువల్లీ మనకు డ్రైనింగ్ అనేది ప్రాబ్లం కాబట్టి కొంచెం టైట్ అంటే స్టాకింగ్, వెరికోస్ స్టాకింగ్స్ ఎందుకు టు సపోర్ట్ కాఫ్ మజిల్స్ కింద కాబట్టి అక్కడ టైట్ కనుక వస్త్రాలు కనుక యూస్ చేస్తే ఏంటి అంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ రావడం వల్ల బ్యాక్ ఫ్లో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి టైట్ యూస్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. దానికి లేకుంటే కనుక వెరికోస్ స్టాకింగ్స్ అనేది కూడా యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కాఫ్ మజిల్ క్రాంప్స్ అంటే మజిల్ మూమెంట్స్కి అది సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. బర్డన్ లేకుండా సర్టన్ ఎక్స్టెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కింద కూర్చోవడం దే నీడ్ టు అవాయిడ్, మెట్లెక్కి దిగడం, వెయిట్ లిఫ్టింగ్ అనేది కొద్దిపాటిగా అవాయిడ్ చేయాలి. ఏదైనా కూడా ప్రెషర్ సిమ్టమ్స్ ఎప్పుడైతే అవుతాయో అలాంటి సమస్యలు ఇంకా ఫర్దర్గా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి కొద్ది ప్రికాషన్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. సో మీరు డైట్ పరంగా కనుక తీసుకుంటే ఓవర్ బర్డెన్ కాకుండా అంటే వెయిట్ పుటాన్ కాకుండా చూసుకోవాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్ రిచ్ డైట్ ఈస్ హెల్దీ డైట్. నెక్స్ట్ కార్బోస్, నెక్స్ట్ మనకు ఫ్యాట్ కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. దానివల్ల వెయిట్ పుటాన్ కాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. చాలామంది వెయిట్ తగ్గాలంటే వాకింగ్ చేయాలి అంటూ ఉంటారు. బట్ స్టేజెస్ పరంగా కనుక వెరికోజ్ వెయిన్స్ ఎర్లీ స్టేజెస్ ఉంటే దే కెన్ డూ ద వాక్. బట్ పీక్ లెవెల్లో ఉంటే కనుక దే నీడ్ టు అవాయిడ్. కానీ వెయిట్ ఎలా తగ్గాలి అంటే సో అదర్ మామూలుగా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అని కాకుండా సైక్లింగ్ లాంటివి చేయొచ్చు. బట్ థ్రెడ్మిల్ లాంటిది అసలుకే చేయదు. ఎందుకంటే సివియర్గా వెయిట్ బేరింగ్ అయిపోయి కాఫ్ మజిల్ క్రాంప్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ లైక్ మనకు ఆస్టియోఆర్థరైటిస్ థర్డ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం వద్దని చెప్తామో సిమిలర్ థింగ్ వెరికోజ్ వెయిన్స్ కనుక పెయిన్ఫుల్ కండిషన్లో ఉంటే స్ట్రైనింగ్ దే నీడ్ టు అవాయిడ్. నాట్ ఈవెన్ రన్నింగ్ లాంటిది కూడా చేయకూడదు. సో ఎప్పుడు దాని స్ట్రెయిన్ అయ్యే కండిషన్స్ అంటే బాడీ నీడ్స్ మోర్ బ్లడ్ ఉన్నప్పుడు పంపింగ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దట్టు కాఫ్ మజిల్ సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ ఫుడ్ పరంగా తీసుకుంటే fatty food they need to avoid, carbohydrates, protein rich diet that will be fine. But smoking they need to quit itself. ఎందుకంటే డిజీజ్ పెథాలజీలు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్గా మనకు లివర్ ఈజ్ మేజర్ ఆర్గన్, టాక్సిక్ ఫిల్టర్ కిందకి పనిచేస్తూ ఉంటుంది. మనకు ఎంజైమ్స్ అనేది యాంటీబాడీస్ అనే ప్రొడక్షన్ మనకు అక్కడ నుంచి ఉంటుంది. కాబట్టి ఆల్కహాలిజం కనుక తీసుకుంటే ఇండైరెక్ట్గా లివర్ విల్ బి అండర్ స్ట్రెస్. కాబట్టి సో ఇండైరెక్ట్గా మనకు డిజీజ్ పెథాలజీ ఫాస్ట్గా రికవరీ లేకుండా ఆబ్స్టకిల్ టు క్యూర్ అనేది మనకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి మెడికేషన్ తీసుకున్నా ఈ సమస్య ప్రోగ్రెస్ అవుతుంది. క్రానిక్ స్మోకింగ్ కనుక డ్రింకింగ్ కనుక చేస్తుంటే అది ఎంత త్వరగా మానేస్తే మేనేజ్మెంట్ పరంగా కూడా అట్ ద సేమ్ టైం మెడిసిన్కి రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు సునీత గారు. సునీత గారు మీ ప్రశ్న అడగండి. హలో హలో మేడం, నమస్తే మేడం. హలో హలో చెప్పండి సునీత గారు. మేడం నమస్తే మేడం. నమస్తే చెప్పండి. వెరికోస్ వెయిన్స్ ఇది నాకు ఇట్లా 1 month అయిందండి వచ్చి. ఓకే. ఇది కొంచెం పెయిన్ ఉందన్నమాట, కానీ ఇట్లా బాగా ఉబ్బడము అలా ఏం లేదు. మేము బయట చూపించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అనేసి అని అన్నారు. అది కంపల్సరీ అవునా కాదా అనేసి అర్థం కావట్లేదు మాకు. ఓకే. మీ ఏజ్ ఎంత? అది 42 అండి. ఓకే. అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్, బీపీ కానీ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ ఉంది మేడం. కంట్రోల్లో ఉంటుందా మరి థైరాయిడ్? థైరాయిడ్ నేను 100 mg చేస్తున్నానండి. అంటే టీఎస్హెచ్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుందా? ఓకే. సో మెనోపాజ్ అటెండ్ అయినారా? పీరియడ్స్ వస్తున్నాయి, ఆగిపోయినాయా? వస్తున్నాయి మేడం. ఓకే. సో ఓన్లీ 1 month నుంచే మీకు స్టార్ట్ అయింది. లెఫ్ట్ లెగ్గా రైట్ లెగ్ అమ్మా? 2 legs అండి. 2 legs స్టార్ట్ అయినాయి. ఓకే. 2 legs స్టార్ట్ అయ్యి అప్ నుంచి డౌన్ దాకా. వెయిట్ ఎంత ఉంటారు మీరు? ఏంటండి వెయిట్ బరువు ఎంత ఉంటారు? 60 ఉంటానండి. ఓకే. అంటే డీవీటీ పాజిటివ్ అని ఉందమ్మా? కలర్ డాప్లర్ టెస్ట్ చేసి డీవీటీ పాజిటివ్ అని వచ్చిందా? 2 grade అని వచ్చిందండి. సెకండ్ గ్రేడ్. ఇబ్బంది ఏం లేదమ్మా. లేజర్ కూడా రిక్వైర్మెంట్ లేకుండా 2nd grade వరకు అంటే అప్ టు 3rd grade ఆల్సో ఇట్ ఈజ్ రివర్సిబుల్. ఫస్ట్ థింగ్ చాలామంది ఏం డౌట్ పడతారంటే అసలు హోమియోపతి పెయిన్ తగ్గుతుందా, చాలా స్లో ప్రాసెస్ కదా, స్లో ట్రీట్మెంట్ కదా అనుకుంటారు. బట్ ఇలాంటి కండిషన్లో మీకు బ్లడ్ థిక్నెస్ ఫాస్ట్గా రికవర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీకు తగ్గేదే పెయిన్.
ఇందాక నేను చెప్పినట్టు సూపర్ఫిషియల్ వీన్స్ ఎఫెక్ట్ కాకుండా డైరెక్ట్ మీకు డీప్ వీన్స్ ఎఫెక్ట్ అయినాయి, అందుకని పైన నీకేమి వెరికోసిటీ ఏం లేకుండా ఇంటర్నల్ ఉంది కాబట్టి మీకు పెయినే ఫస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి రెండు వైపులా కూడా. అండ్ అల్సర్ ఫార్మేషన్ లేకుండా, వాపు లేకుండానే ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 6 months తర్వాత మళ్ళీ కూడా మీరు కలర్ డాప్లర్ టెస్ట్ చేయిస్తే కూడా గ్రేడేషన్ వైజ్గా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, పర్ఫోరేటరీస్ వైజ్గా మీకు తేడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ద లేజర్ తీయించినా కూడా ఇట్ విల్ ఫార్మ్ అగైన్. కాబట్టి అది రిక్వైర్మెంట్ లేకుండానే కొద్దిపాటి ప్రికాషన్స్ అయితే యూస్ చేయాలి. కంటిన్యూస్ స్టాండింగ్ యూ నీడ్ టు అవాయిడ్. అంటే వెయిట్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నారు, 60 kgs కాబట్టి నాట్ అండ్ ఒబేస్ సైడ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది లావుగా ఉంటారు, బట్ 60 kgs ఉన్నారు కాబట్టి అది మీకు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాదు. కానీ కంటిన్యూస్ స్టాండింగ్ యూ నీడ్ టు అవాయిడ్. ఒక ఎవ్రీ 15 minutes 20 minutesకి కాలు పైకి లెగ్ రేజింగ్ చేసుకొని పైన పెట్టుకొని కూర్చోవడం కానీ, ఇంట్లో కుక్ చేసినప్పుడు కూడా కాళ్ళ కింద 45 degrees యాంగిల్లో పెట్టడం కానీ, ఎవ్రీ ఒక 2-3 hours కానీ ఎస్ఎల్ఆర్ టైపు మనకు స్టాకింగ్స్ యూస్ చేయడం కానీ, లేకపోతే గోడకు సపోర్ట్ తీసుకుంటూ టోటల్ ఒక 10 minutes మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కనుక చేస్తూ ఉంటే సపోర్ట్ సర్క్యులేషన్ బ్యాక్ ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు మన మెడికేషన్ కనుక వాడితే మీకు డీబీటీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సెకండరీ నుంచి ఫస్ట్ టైం నిల్ గ్రేడ్ అవుతుంది, పెయిన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆ రిపోర్ట్స్ అలాంగ్ విత్ ఫ్రెష్ రిపోర్ట్ ఆఫ్ TSH కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చండి. కవిత గారు, స్టేజెస్ బట్టి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో? అండ్ ఆపరేషన్ అవసరం లేకుండా శాశ్వతంగా దీన్ని నివారించడం సాధ్యమేనా అసలు? మ్యాక్సిమమ్ మనకు అప్ టు 3rd grade స్టేజ్ వరకు, ఈవెన్ దో అల్సర్ ఫామ్ అయిన తర్వాత కూడా హీలింగ్ ఫాస్ట్గా అయిన కండిషన్స్ ఉంటాయి. కొన్ని కండిషన్లు ఏంటంటే ఈవెన్ దో సర్జరీ ఉన్న రిక్వైర్మెంట్ 100% ఉన్నా వాళ్ళ బాడీ సిచ్యువేషన్ సహకరించకపోవచ్చు. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, సర్జరీ రెస్పాండ్ అయిన హీలింగ్ అల్సర్ అనేది చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈవెన్ దో సర్జరీ చేయించుకున్నారండి మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చిందండి అన్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మీకు ఇచ్చే మెడికేషన్ కోమార్బిడ్ కండిషన్ కంట్రోలింగ్తో పాటు వూండ్ హీలింగ్ అనేది ప్రాపర్గా అయ్యేటట్టు కూడా ఇస్తాం. ఊజింగ్ తగ్గిపోవడం, అల్సర్ పెయిన్ ఊజింగ్ తొందరగా తగ్గుతుంది, బట్ హీలింగ్ లేయర్ వైజ్ టిష్యూ ఫార్మేషన్కి టైం పడుతుంది కాబట్టి కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ ఆల్సో దేర్. దట్ ఈస్ మనకు 3rd to 4th grade స్టేజెస్ అంటుంటాయి, అది కూడా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. 2nd grade అయితే మనకు మోర్ దెన్ 90 to 95% సక్సెస్ రేట్ ఉన్నాయండి. అండ్ ఇందాక ఉన్నట్టు క్లాటింగ్ ఇబ్బంది అయితే ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కేసెస్ అయితే వీ కాంట్ జడ్జ్, ఎందుకంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ స్ట్రోక్స్ లాంటివి వస్తే మాత్రం మనకి ఇమీడియట్గా వీ నీడ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ అదర్ ఆల్టర్నేట్ సిస్టమ్. అన్లెస్ అంటే అలాంటి కండిషన్స్ కాకుండా ఉంటే పెయిన్లో కానీ, వాపులో కానీ, అల్సర్లో కానీ, పిటెకే ఫార్మేషన్లో కానీ, అండ్ వూండ్ ఫార్మేషన్లో కానీ డీప్ అల్సర్స్ ఉన్నా కూడా ఫ్రమ్ డీప్ ఆల్సో హీలింగ్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ టైం అనేది డిఫరెంట్గా అయ్యే ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ వచ్చారనుకోండి, ఫ్యూ మంత్స్లో ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నాన్ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 3rd grade అయితే కనుక ఫ్యూ మంత్స్ ఇంకా కంటిన్యూగా 1 year అట్లా వాడాల్సిన అవకాశం ఉంటే కంప్లీట్ హీలింగ్కి, నాన్ రికరెన్స్ కింద కూడా మనం వాడుతుంటాం. డీప్ అల్సర్స్ ఉన్నాయనుకోండి 1.5 to 2 years ఫర్ కంప్లీట్ సొల్యూషన్కి, నాన్ రికరెన్స్ కండిషన్స్కి మనం చెప్తూ ఉంటాం. బట్ అంతకాలంలో మనం పెయిన్ బేర్ చేయగలుగుతారంటే పెయిన్లో మీకు ఇమీడియట్గా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీ మీద డాఫ్లాన్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే బ్లడ్ థిన్నింగ్ లాగానే ప్రాపర్గా నార్మల్గా అవుతుంది, క్లాటింగ్ కాకుండా ఇప్పుడు స్టేజ్ పరంగా మీరు ఏ స్టేజ్కి అయితే వస్తారో ఆ స్టేజ్ నుండి మీకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్ అనేది జరగకుండా కంట్రోలింగ్ దెన్ పెథలాజికల్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హెల్దీ డైటరీ హ్యాబిట్స్ కనుక మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్ ఓన్ కమ్ బ్యాక్. సొల్యూషన్ విధానంలోనే మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్స్ ఉన్నాయండి. అంటే మనకి వెరికోజ్ వెయిన్స్ ఉందేమో అన్న అనుమానం కలిగినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? యాక్చువల్గా అసలు పెయిన్ వస్తుంది అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అది ఓన్లీ డ్యూ టు వెరికోజ్ వీన్స్ వలన మనకు సయాటిక్ పెయిన్ కూడా సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకంటే సూపర్ఫిషియల్ వీన్స్ కనుక మనకు కనపడకుంటే, అనీమిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలామంది క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాఫ్ మజిల్ క్రాంప్స్ ఉండే వాళ్ళకి. సో అలాంటి కండిషన్ నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ వెరికోజ్ వీన్స్ అయినా లేకపోతే సయాటిక్ అయినా లేకపోతే అనీమిక్ అంటే ఇన్ జనరల్ మన CBPలో హిమోగ్లోబిన్ టెస్ట్లో అది అనీమిక్ కాదని రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సయాటిక్ అయితే కంపల్సరీ మనకి MRI లుంబార్ స్కాన్లో తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మనకు కలర్ డాప్లర్ టెస్ట్ కనుక చేస్తే క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది వెరికోసిటీ అయితే కనుక ఏ లెవెల్ ఉంది, గ్రేడ్ 1, 2, 3 ఉంది, ప్లస్ DVT పాజిటివా నెగిటివా, ఆ స్టేజ్ వరకు ఎంత పర్ఫరేటర్ లెంత్ వైజ్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, అది నెంబర్ ఆఫ్ పర్ఫరేట్స్ కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ దట్ పెయిన్ వస్తుంది సివియర్గా విత్ ఇన్ 1 week, 10 days, 1 month అంటే కనుక ఇది మనకు రూల్ అవుట్ చేస్తే మనకు వాట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జడ్జి చేయొచ్చు. దాని ప్రకారం ప్రోగ్నోసిస్ ఆఫ్ డిజీజ్ కూడా మనం కరెక్ట్గా జడ్జి చేసే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ అండి. ఫైనల్గా ఈ వెరికోజ్ వెయిన్స్తో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే మీరు ఇందాక అన్నారు అలోపతిలో ఎటువంటి పెయిన్ లేకుండా క్విక్గా 1 dayలోనే ఆపరేషన్ ముగించుకుని మళ్ళీ నెక్స్ట్ ఒక 1 day రెస్ట్ తీసుకున్న రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోవచ్చు అని. కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం హోమియో మెడిసిన్ అంటే చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది అంటారు. మరి దీనికి సంబంధించి ఎన్ని డేస్లో క్యూర్ చేయగలుగుతారు? క్యూర్ అనే దానికి నాన్ రికరెన్స్ కిందకి మనం క్యూర్ అంటామండి.
పెయిన్ రిలీఫ్ అంటే పెయిన్ తగ్గగానే నీకు పెథలాజికల్ టోటల్ డిజీజ్ కంప్లీట్గా నార్మల్గా ఏదైనా కండిషన్ కాదు. సో ఫ్రమ్ రూట్ నుంచి హోమియో చికిత్స వర్కౌట్ అవుతుంది కాబట్టి పెథలాజికల్ టోటల్గా రివర్స్ అయిపోయి నాన్ రికరెన్స్కి మనకు డ్యూరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ ఈజ్ ఓన్లీ క్రైటీరియా అంటే ఫ్యూ అవర్స్లో ఫ్యూ డేస్లో కూడా పెయిన్ సివియారిటీ పరంగా డిస్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. అన్బేరబుల్ నుంచి బేరబుల్ పెయిన్ వచ్చి కంప్లీట్గా నిర్మూలన అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో పెయిన్ కిల్లర్ వేసుకోగానే ఈరోజు పెయిన్ తగ్గుతుంది, సర్జరీ కాగానే తగ్గుతుంది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ డేస్ ఆల్సో. కానీ ఇన్ కేస్ ఆఫ్ హోమియో చికిత్స కనుక తీసుకుంటే హెచ్సిఏ అంటే మెథడ్లో కనుక మనం మెడికేషన్ ఇస్తే జీసీఎస్ మెథడ్లో కనుక ఇస్తే డెఫినెట్లీ పెథలాజికల్ రివర్స్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. ఒకసారి రివర్స్ అయిందంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్. ఇలాంటి కండిషన్స్ మనకు క్రానిసిటీని బట్టి స్టేజెస్ పరంగా డ్యూరేషన్ మే డిఫర్. సో పెయిన్ ఈజ్ నాట్ ఓన్లీ క్రైటీరియా, మనకి పెయిన్ తగ్గే ఛాన్సెస్తో పాటు పెథలాజికల్లీ కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్. అంటే కొంతమంది 10 years నుంచి వెరికోస్ ఉందండి, ఆల్రెడీ 2 times సర్జరీ చేసుకొని వచ్చారన్న కేసెస్ కూడా ఉంటాయి. కొంతమందికి వద్దండి సర్జరీకి నాకు భయం అండి అని డైరెక్ట్గా వచ్చారన్న కేసెస్ ఆల్సో ఉంటాయి. ఎంత ఎర్లీగా దానికి స్టేజ్ 1 and 2 కనుక తీసుకుంటే ఫ్యూ మంత్స్లో వాళ్ళకి రికవరీ అయిపోయి నార్మల్ కండిషన్స్ వెళ్ళిపోయిన కేసెస్ ఉంటాయి. బట్ రికరెంట్ వచ్చుకుంటూ కోమార్బిడ్ కండిషన్స్ అన్కంట్రోల్గా ఉంటే కనుక ఇట్ విల్ టేక్ టైమ్ టు హీల్. సో మీకు అది ఆ ఫీల్ అనేది మీకు పెయిన్లో కానీ డిశ్చార్జెస్లో కానీ వూండ్ హీలింగ్లో కానీ డెఫినెట్గా తేడా ఫ్రమ్ డేస్ ఇట్ సెల్ఫ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సొల్యూషన్ పెట్టాలి, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, క్యూర్కి ఇట్ విల్ టేక్ టైం అండి. అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ కవిత గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.